నమస్తే. ఒక మరణం 100 ప్రశ్నలు, 1000 ఆరోపణలు, నిజమేదో అబద్ధమేదో ఎవరికి అంతు చిక్కని రహస్యం. పల్నాడులో చీలి సింగయ్య చనిపోయారా లేక చంపేశారా అనే ప్రశ్నలైతే సర్వత్రా వినబడుతూ ఉన్నాయి. ఓ కార్యకర్తను చంపేశారు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అంబులెన్స్లో ఏదో జరిగింది అంటోంది మృతుడి భార్య లూర్ధ్ మేరీ. అధినేతపై కుట్ర జరిగిందంటూ ఆరోపిస్తున్నారు వైసీపీ లీడర్లు. ఇంతకీ ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం? ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతోందా? ఎన్నికలైన ఏడాదిలోనే ఎందుకింత హీట్? ఇకపై ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివలేనా? టీడీపీ వైసీపీ యుద్ధంలో నెగ్గేదెవరు? శవ రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు త్రాగని ధనవంతులెందరో. మహాకవి దాశరథి కృష్ణమాచార్య మాటలివి. ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు అన్వయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నేతలు. నాయకుడిని గెలిపించేందుకు సామాన్య కార్యకర్తలు సమిధలైపోతున్నారు. జూన్ 18న పల్నాడు పర్యటనలో ఒక అపశృతి నెలకొంది. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. సింగయ్య భార్య లూర్ధ్ మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదంటూ, అంబులెన్స్లోనే ఆయనకేదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేసు విషయంపై తమపై ఒత్తిడి నెలకొంది అన్నారు. లోకేష్ మనుషులు 50 మంది ఇంటికొచ్చారని ఆరోపించారు లూర్ధ్ మేరీ. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోలో చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్ లో ఇక అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైసీపీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎల్లప్పుడూ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చూస్తే సింగయ్య మృతి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. సింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తారా అంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్త కారు కింద పడిపోయాడని తెలిసినా స్పందించరా అంటూ నిలదీశారు చంద్రబాబు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్ గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలి అన్ని చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నో సార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. ఇక సింగయ్య మృతి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్యను జగన్ కారు ఢీకొన్నట్టుగా కదలుతున్నారంటూ ఆయన విమర్శించారు. కాన్వాయ్ ముందున్న వాహనం తగిలినట్టు ఎస్పీనే చెప్పారని గుర్తు చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అనేటువంటి ప్రయత్నం. యాక్సిడెంట్, ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. ప్రస్తుతానికి శవ రాజకీయం నడుస్తోంది ఏపీలో. ఎన్నికలు జరిగి 1 year లోపే చాలా విషయాలన్నీ హైలైట్ అవుతూ వస్తున్నాయి. మరి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం డిబేట్ చేద్దాం. మనతో పాటు ఇవాళ స్టూడియోలో కోర్స్ జూమ్లో మల్లెల లింగారెడ్డి గారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అండ్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నుంచి వైసీపీ నాయకులుగా ఉన్నారు. ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ముందుగా లింగారెడ్డి గారు,
ఓకే, మొన్న జరిగినటువంటి ఈ 18వ తేదీన జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి కూడా పల్నాడు పర్యటనలో జరిగిన ఇష్యూ అంతా మనకు తెలుసు. దానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకోండి, లేకపోతే వాళ్ళు చెప్తున్న విషయాలు అనుకోండి, రీసెంట్గా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. ఏమనిపిస్తోంది ఓవరాల్గా ఈ ఇష్యూని ఎలా చూడాలంటే, ఒక మనిషి చనిపోయాడు సార్, మనిషి ఒక మానవత్వంతో ఆ మనిషి చనిపోయిన విషయాన్ని ఆలోచించి దాన్ని పట్టించుకోకుండా, కోర్స్ దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు, అయినా అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతోంది అసలు, ఏం చెప్తారు ఓవరాల్ ఇష్యూ మీద? ఓకే అండి, మీకు లక్ష్మణ్ గారికి వెంకటేశ్వర గారికి వీక్షకులకి అందరూ కూడా నమస్కారం. ఎస్ సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరుగుతుంది. ఆ రోజు ఏం చెప్తున్నారు, గుండెపోటుతో చనిపోయాడని మొదలు చెప్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ గారు, తర్వాత బీటెక్ రవి రాజారెడ్డి వాళ్ళు పంపించారని చెప్పినారు. తర్వాత మరి హత్య అనేది రుజువైంది. అంటే వాళ్ళకి అలవాటు అంతా కూడా మ్యాల్పేట్ చేయడము, తర్వాత తప్పు చేసి అవసరాల మీద తోయడము, దాన్ని తప్పించడానికి రకరకాలైనటువంటి ప్రచారాలు, ప్రచార సాధనాలు, పత్రికలు, టీవీలు వారికి ఉన్నాయి. టీవీ ఉంది, పేపర్ ఉంది. ఆ విధంగా చేయడం అనేది అలవాటుగా ఉంది, కొత్త కాదు. ఇప్పుడు ఆయన దేనికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు సంవత్సరం కిందట ఒక కార్యకర్త చనిపోతే దానికి విగ్రహావిష్కరణకి వచ్చినాడు. ఆయన చనిపోయిన దేనికి చనిపోయినాడు? క్రికెట్ బెట్టింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వైసీపీ ప్రభుత్వం వస్తారని చెప్పి అందరితో డబ్బులు వసూలు చేసి పందెం రాసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పందెం డబ్బులు కట్టలేక మిగతా వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తే దానివల్ల చనిపోయినాడు. అంటే పందాలు కాల్చేటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉంటారో మనందరూ తెలుసు. మరి అటువంటి వ్యక్తి కోసము ఆయన రావడం ఏంటి, విగ్రహావిష్కరణ చేయడం ఏంటి? మరి అదేనా ఆ పందాల కోసం చనిపోయాడు. ఇప్పుడు చనిపోయింది జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి, లేకపోతే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కదా ఆ సింగరే వచ్చింది. అదేమి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఎవరు కాదు. ఒక అభిమాని, సామాన్య కార్యకర్త, ఒక సాధారణ ప్రజ. నా పేరు బట్టి చూస్తే దళితుడు అనేది కూడా అందరికీ అర్థమవుతా ఉంది. దీంతో ఒక బాధ్యతగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటారు, డ్రైవర్కి సంబంధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, మిగతా వాళ్ళకి ఏం సంబంధం, ప్రయాణికుల మీద కేసులు పెడతారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ జరిగిందేంటి? వాహనం అయితే అది తెలిపింది. మరి జరిగినప్పుడు వాహనంలో అంటున్నాడు. కొంత జాగ్రత్త తీసుకుంటే అతను బ్రతికేవాడు. నిర్లక్ష్యం వల్లనే అతను చనిపోయాడు. అది తెలిసి కూడా మరి ఆ తల మీద గొంతు మీద వాహనం పోవడంతో అతను చనిపోయినది తెలుస్తుంది. దానివల్లనే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడిగా చేసి ఏపీగా పెట్టడం జరిగింది. కానీ డ్రైవర్ తప్పు చేసిన వెంటనే దిగి వారిని ఆపి దానికి కావాల్సినటువంటి మరి అంబులెన్స్ అదో ఇదో ఏదో ఒకటి వెంటనే, ఎందుకంటే వెంటనే దాన్ని చర్య తీసుకుంటే అతను బ్రతికేవాడు అనేది కనబడతా ఉంది. అది నిర్లక్ష్యం అనేది, మనిషి చనిపోయిన లెక్కలేకడం అనేది, ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. మరి వాళ్ళ భార్య డ్రైవర్ పైన కానీ, జగన్మోహన్ రెడ్డి పైన కానీ, మిగతా సంబంధించినటువంటి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు లేకుండా ఉంటే, కేవలం డ్రైవర్ పైన కేసు ఉంటే అసలు ఆయన పలకరించే వాళ్ళమే ఉండదు. ఆ 10 లక్షల రూపాయలు ఇస్తారనేది తెలియదు. కేవలం ఆయన పేరు కేసు వచ్చింది కాబట్టి ఆ 10 లక్షలు ఇస్తామని చెప్పి సాగు పెట్టి ఆమెను పిలిపించుకొని
లేదు నువ్వు కేసు రివర్స్ చేసి మాట్లాడు, అంబులెన్స్ లోనే చనిపోయినట్టు, దానికి కారణం తెలుగుదేశం వాళ్ళే అనేటువంటి చెప్పి ఆమె డబ్బు పెట్టు, నాతో డబ్బులు ఇచ్చు, భయపెట్టేదో చేశారు కాబట్టి ఈరోజు అంబులెన్స్ లో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఇంతకంటే అన్యాయం కాదు కదా. అదే బయటికి ఈ కేసును బయటికి తీసుకొని వచ్చి మరి పోలీసులు చెప్పి మాధ్యమాల ద్వారా తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిరక్షణ ఇస్తారా, పిలిపించుకుంటారా? ఇవన్నీ కూడా మన ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది కేసులను నీటి వ్యాఖ్య దాంతో భాగంగా మ్యాన్పేట్ చేసిన దాంతో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం. అవినాష్ రెడ్డి గారి బయటేయడానికి ఎన్ని రకాలైన ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పండి, ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు, చివరికి సిబిఐ అధికారులు బెదిరిస్తున్నారు కదా. చర్చిద్దాం దీని మీద, వైసీపీ వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ప్రసార మాధ్యమాల్లో వస్తున్నవి కావచ్చు, ఏదైనా సరే ఓవరాల్ గా చూస్తే టీడీపీ వాళ్ళు అనేది ఏమిటంటే ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక్క సెకండ్ ఆగి అతన్ని చూసుంటే కనుక బాగుండేది, ఖచ్చితంగా బతికుండేవాడు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అండ్ మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా ఇవాళ విన్నారు మీరు. ఓవరాల్ ఇష్యూలో వైసీపీ ఏం చెప్తోంది? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా, ఈ ప్యానెల్లో ఉన్న పెద్దల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రజలకి, సమాజానికి సత్యమేవ జయతే, సత్యమనే పలకవలెను అనే మాటను నేను చెప్పదలుచుకున్నాను. ఇక విషయానికి వస్తే, పెద్దలు లింగారెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇక్కడ ఆయన నాగేశ్వరరావు గారి హత్య గాని, నాగేశ్వరరావు గారి ఆత్మహత్య గాని, ఇప్పుడు లింగమయ్య హత్య గాని, ఇవన్నీ మనం గమనించి కనుక చూస్తే అసలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తుందా లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా? నిందారోపణలు ఎవరి మీద చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని, ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తిని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆ కుటుంబ పెద్దల ఆహ్వానం మేరకు ఆయన షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన దాంట్లో ప్రభుత్వము 3 వాహనాల కంటే మించకూడదు, 100 మంది కంటే ఎక్కువ రాకూడదు అని చెప్పేసి ఒక ఆంక్ష విధించింది. సరే, ఆంక్ష విధించింది. ఆయన ఎవరిని పిలవకుండా షెడ్యూల్ ఖరారయ్యి, డేట్ ఖరారయ్యి, అది పబ్లిక్ అయింది కాబట్టి ఆ పబ్లిక్ అయిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేక దారుల నుంచి మీరు గమనించి చూసే ఉంటారు. 25కు పైగా చెక్ పోస్టులు గుంటూరు నుంచి సత్తెనపల్లి రాకుండా ఆపటం కోసం, నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి రాకుండా ఆపటం కోసం, పిడుగురాళ్ళ నుంచి సత్తెనపల్లి రాకుండా ఆపటం కోసం ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో అన్ని రహదారులు బ్లాక్ చేశారు. సుమారు 1500 మంది పోలీసుల్ని అక్కడ పెట్టి అన్ని రహదారులు బ్లాక్ చేసి ప్రజల్ని రానికుండా చేయడం కోసం అనేక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వాళ్ళు చేశారు. చేస్తే ప్రజలు పొలాలలో, పొలం గట్లలో, పంట పొలాల్లో గుండా రకరకాలుగా అన్ని దారుల్లో గుండా వాళ్ళు విపరీతంగా జనం వచ్చారు. జనం వాళ్ళు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన రక్షణకు ఉండాల్సిన బందోబస్తు, ఇవ్వాల్సిన బందోబస్తు ఆయన దగ్గర ఇవ్వకుండా ఇక్కడ ప్రజల్ని అడ్డుకట్ట వేయడం కోసం, ప్రజల్ని రాకుండా ఉండటం కోసం వాళ్ళు అనేక రకాల ఏర్పాట్లు చేశారు. సరే, ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ వ్యక్తి చనిపోయినా, అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావచ్చు, ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ వ్యక్తి చనిపోయినా ఆ ప్రోగ్రామ్ని సవ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అట్లానే
అట్లానే ఏ వ్యక్తి చనిపోయినా దానికి బాధ్యత వహించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సార్ ఇక్కడ ఈ వెంకటేశ్వర రెడ్డి గారు మీ మాట కట్టొచ్చాను. ఖచ్చితంగా ఆ ఘటన జరిగిన సమయంలో ఆ టైంలో ఒక్కసారి ఆగి మీ కార్యకర్తే కాబట్టి ఒక్కసారి చూసుంటే కనుక అతని ప్రాణాలు నిలబడి ఉండేవి అనేది టీడీపీ చెప్తోంది, వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. సార్ ప్రభుత్వం బాధ్యతలో ఉండి బాధ్యత విస్మరించి ఒక ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని కాపాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన టూర్ ఏర్పాట్లు సక్రమంగా చేయకుండా అక్కడ జరిగిన అవాంఛనీయ సంఘటనని ప్రభుత్వం అధికారులే చెప్పిన విషయాలు మీకు కొన్ని విషయాలు చెప్తాను. జరిగిన తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీ గారు, ఆనరబుల్ ఎస్పీ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన ప్రభుత్వ అధికారి, ప్రభుత్వం జిల్లా అధికారి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాన్వాయ్ ముందున్న వాహనమే తగిలినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పంచనామా జరిపారు. పంచనామా రిపోర్ట్ లో ఎక్కడా ప్రాణాపాయానికి సరిపడిన గాయాలు పంచనామా రిపోర్ట్ లో లేవు. మోచేయి గీసుకుపోయిందని ఈ కాలి దగ్గర కొంత దోక్కుపోయినాయి అని ఇట్లా అనేక చోట్ల జస్ట్ ఈ క్రాషెస్ ఉన్నాయి మాత్రమే పంచనామా రిపోర్ట్ లో ప్రభుత్వ అధికారి రాసిన రిపోర్ట్ అది. అండ్ సింగయ్య భార్య కూడా, ఆమె కూడా ఇవే విషయాలు చెప్తోంది. ఒక మాట, ప్రభుత్వ అధికారి చెప్పిన రిపోర్టు. ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఆయనకి జనం రాకుండా టూర్లోని ఆయన పర్యటనలు అడ్డుకోవడం కోసం కేవలం ఆయన జనాదరణ చూసి ఓర్చలేక ఆయన మీద నిందారోపణ చేశారు. సరే నిందారోపణ చేశారు, కోర్టులో ఏమి స్టేట్మెంట్లు ఇచ్చారు, కోర్టులో ఇక్కడ వాళ్ళు కట్టిన కేసుని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. పోలీసు వారు ఒక ఎఫ్ఐఆర్ కట్టారండి, ఆ ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎవరిదా బాధ్యత? ప్రభుత్వం నిరూపించాలి కదా. ఒక ఎఫ్ఐఆర్ పోలీసు వారు నిరూపించాలి కదా. నిరూపించకుండా కేవలం ఇట్లాంటి ప్రచారాలు, కల్లబొల్లి మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక దళితుడిని పట్టుకొని కుక్క పిల్లతో పోలుస్తున్నారు. ప్రాణం పోతే కాపాడాల్సిన ప్రభుత్వం, ఆదుకోవాల్సిన ప్రభుత్వం సమయానికి ఆటో ఎక్కించి పంపించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముందుకొస్తే దాన్ని అడ్డుకున్న పోలీసుల మీద చర్యలు లేవు. లేటుగా వచ్చిన అంబులెన్స్ మీద చర్యలు లేవు. ఎందుకు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే రాలేదో దానికి చర్యలు లేవు. అంబులెన్స్ లో కొంత స్టాఫ్ ఉంటది కదండి, పోలీసు వారు కానీ అక్కడ ప్రథమ చికిత్స చేసే స్టాఫ్ ఉంటది కానీ ఆ స్టాఫ్ ని ఏ సమయంలో ప్రాణం పోయేటప్పుడు ఆయన పల్స్ రేట్ ఏంటి, అవన్నీ ఆ డీటెయిల్స్ గురించి వివరణ లేదు. అంబులెన్స్ లో ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద వివరణ లేదు. వీటన్నిటిని దాచిపెట్టి సింగరయ్య మరణానికి కారకులైన దోషుల్ని పక్కకు తప్పించడం కోసం, ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు పెట్టారు. ఇప్పుడు ఇది నిరూపణ అవ్వలేదనుకోండి, ఒక ప్రాణం పోయింది. ప్రభుత్వం దాన్ని ఆ కేసుని పక్కదారి పట్టించి నిజమైన దోషుల్ని తప్పించడం కోసం వేరెవరి మీదో నిరపరాధుల మీద కేసు కట్టి ప్రచారానికి నిర్భయంగా నిస్సిగ్గుగా ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని వాడుకుంటున్నారంటే ఎంత హేయమైన చర్య. ఓకే అండి, ఓకే సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఒక్క మాట ఇంకొక లేదు, ఇంకా మనం చాలా సేపు డిస్కస్ చేయొచ్చు. ఆయన అన్న మాటలు సేపు కాదండి, ఆయన అన్న మాటలకి సమాధానాలు ఇంకో రెండు ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే నాగేశ్వరరావు కేసు ఆయన ఏదో బెట్టింగ్ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడని చెప్తున్నారు కదా. ఆయన తల్లిదండ్రులు ఆయన పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఆయన కేసు పెట్టారు తల్లిదండ్రులు.
మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏమైందో తెలియదు. ఇంకొకటి, వీళ్ళన్న ప్రకారం బెట్టింగ్ లో గనక చేస్తే ఆయన మీద ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరు? బెట్టింగ్ అనేది క్రైమ్ కదా, క్రైమ్. ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు బెట్టింగ్ ఒకరికి ఆయరు కదా, అవతల కూడా ఉంటేనే కదా బెట్టింగ్ జరిగేది. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ వర్షం కూడా మనం తీసుకోవాలి. ఒక్క సెకండ్ ఎందుకు కట్టలేదు? సార్ నాకు అర్థమైంది, మీరు మాట్లాడే మాటలు నాకు అర్థమయ్యాయి. ఒక్క నిమిషం. చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చర్చిద్దాం. ఒక్క నిమిషం. కూటమి ప్రభుత్వం మనుషుల ప్రాణాలు బలికొంటుంది. ఓకే ఒక్క నిమిషం సార్. మనుషుల ప్రాణాలు సార్ లక్ష్మణ్ గారు, ప్రతిపక్షంలో ఉన్న నేతల మీద నిందారోపణలు చేస్తున్నారంటే వాళ్ళ అసమర్థత ఎంతో దీన్ని బట్టి తేటతెల్లమవుతుంది. సార్ సార్ లక్ష్మణ్ గారు, ఓవరాల్ గా ఈ ఇష్యూ చూస్తే సింగయ్య మృతి అంటే ఎలా అయిపోయిందంటే ఆఖరికి ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా అయిపోయింది. అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి సార్ ఇది? అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వెర్షన్స్ కూడా మీరు విన్నారు, ఏమనిపిస్తుంది సార్? ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన సంఘటనకు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా వహించాల్సిన అవసరం. అవునండి. ఎవరు బాధ్యత వహించటం లేదు. ఇద్దరు కూడా ఇటువైపు అటువైపు కూడా శవరాజకీయాలే చేస్తున్నారు. ఎందుకు శవరాజకీయాలు చేయటం? పొరపాట్లు ఎక్కడైనా జరగచ్చు, ఇలా జరిగింది, మేము దాన్ని మళ్ళీ జరగకుండా దిద్దుకుంటామని చెప్పాలి. ఇక్కడ నేనైతే ఏం చెప్తున్నా అంటే అన్ని విజువల్స్ నేను చాలా చూశాను ఆ ఎపిసోడ్ లో. అవునండి. చూసిన దాన్ని బట్టి ఏమిటంటే, ఒకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అక్కడ నిర్లక్ష్యం కనపడింది, రెండవది పోలీసుల నిర్లక్ష్యము కనపడింది. ఇద్దరిది బాధ్యత ఇవాళ. వాళ్ళ ఇద్దరిది ప్రభుత్వానికి బాధ్యత ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఉంది. అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే ఆయన నాయకుడు కాబట్టి ఆయన బాధ్యత వహించారు, పోలీసులు అంటే ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించారు. ఎందుకు వహించాలా? ఇక్కడ అతను 7-8 గంటలు ప్రయాణం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చెప్తున్నారు? తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అవునండి. అతను 7-8 గంటల ప్రయాణంలో జనం దాటుకుంటూ చెక్ పోస్ట్ దాటుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువ జనం ఉన్నారు, అక్కడ పోలీసులు బందోబస్తు ఏం చేయాలి, అన్నిటికీ మించి ఆయన వెహికల్ పోతూ ఉన్నప్పుడు ఇక్కడ తప్పు ఎవరిని పట్టడం కాదు, ఒక నాయకుడు తెలుగులోకి వచ్చాడు. వచ్చినప్పుడు జనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కంట్రోల్ లేకుండా ఆ వెహికల్స్ కు చుట్టుకుంటారు. అవును సార్, ఇటీవల కాలంలో చాలా ఇష్యూస్ చూసాం, అలాంటివి చాలా దారుణ ఘటనలు చూసాం. ఇప్పుడు ఈ రోజే నేను చూశాను, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు కుప్ప వెళ్ళారు. అవునండి. ఆయన రోడ్ లో వెళ్తూ ఉంటే విపరీతమైన జనం చుట్టుకున్నారు. ఆయన బయటకు వచ్చి ఆయన చేయి ఊపుతూ ఉంటే సెల్ఫీలు తీసుకోవడానికి మీద పడ్డారు. అవునండి. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ ఆయనకు ఎందుకు సరైనటువంటి పోలీస్ వ్యవస్థ లేకుండా పోయింది అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు. అనుకోని సంఘటనే. నేను బాగా విజువల్స్, వేరే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా రకరకాల విజువల్స్ పెట్టారు, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక నాయకుడు ముందు వెళ్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి, లెఫ్ట్ సైడ్ ఆయన నిలబడి అభివాదాలు చేస్తున్నాడు. ఆయన అటువైపు ఉన్నాడు కాబట్టి జనమంతా కూడా అటువైపు లెఫ్ట్ సైడ్ కు వెళ్ళారు. ఈ పెద్ద ఆయన కూడా ఇప్పుడు కారు వెళుతూ ఉంటే ముందర ఆయనతో జిందాబాద్ చెప్పడమో అరుస్తూ కారు ముందు జనం వెళ్తారు, ఎక్కడైనా వెళ్తారు, ఎవరికైనా వెళ్తారు, ముందు ఉంటారు. కారు ముందు ఉన్నప్పుడు ఆ ముందు ఉన్నోళ్ళు కారు కింద పడకుండా చూడవలసిన బాధ్యత అక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి అక్కడ. అవునండి. అది ఎవరికైనా ఇవ్వాలి, ఏ నాయకుడికైనా. అవును. అక్కడ పోలీసులు కనపడలేదు. ఆ ముందర ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ముందర జనం అంతా గుమిగూడారు, అరుస్తున్నారు, ఆయన వైపు వస్తున్నారు. ఆయన వైపు వస్తూ ఆ పెద్ద ఆయన కింద పడిపోయాడు రైట్ సైడ్. అంటే వాళ్ళు అక్కడ తోసుకోవడం వల్ల రైట్ సైడ్ కు ఆయన పడిపోయాడు. లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి, రైట్ సైడ్ కు ఆయన పడిపోయి తల
మెడ దగ్గరికి ఈ చక్రం వచ్చింది, ఉమ్, తోసుకుంటూ వెళ్ళింది. అవునండి. వెంటనే డ్రైవర్ గమనించాడు. అప్పటికే అది స్లోగానే వెళ్తుంది వెహికల్, ఫాస్ట్ గా జనమంతా ఆమె చుట్టుకుంటే స్పీడ్ గా ఎండపోతారో వెళ్ళిపోతున్నారు. అవును. తోసుకొని పోయిన అతని బండి ఆపాడు. ఆపుతానే అక్కడ కార్యకర్తలు గమనించి అతన్ని పట్టుకొని తీసుకెళ్లి సైడ్ లో అక్కడ పడుకోబెట్టాడు. అవును. పడుకోబెట్టిన తర్వాత అతను అరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నిలబడ్డారు. అతను మూమెంట్ ఉంది, అప్పటికేమి కాలే అతనికి. అవును. అందరితో అడుగుతున్నారు కొంతమంది, అతను తల ఊపుతున్నాడు, ఏం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీన్ ను గమనించేటువంటి పరిస్థితి అక్కడ కనపడలే. అది జరిగిందని బాధ్యత ఉంది. ఆ బాధ్యత అక్కడ ఎవరిది అంటే డ్రైవర్. అవును. డ్రైవర్ చూశాడు, డ్రైవర్ బండి ఆపాడు. ఉమ్, డ్రైవర్ దిగి హెల్ప్ చేసి ఉండాల్సింది, బండి ఆపేసి పూర్తిగా ఉమ్, చేయలే. పోయి పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా ఇట్లా పడ్డాడు పక్కకు తీసుకెళ్లారని? చెప్పలే అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ విజువల్స్ బట్టి. అవునండి. అవును. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడు గమనించకుండా జరిగిన దాన్ని కార్యకర్తల దృష్టికి తీసుకురాకపోతే తప్పు కార్యకర్తలది. ఆయన నాయకుడు కూడా తప్పు ఏముందిరా అంటే, ఉమ్, ఒక మనిషి చనిపోతే పరామర్శకు వెళ్ళేటప్పుడు పోలీసులు క్లియర్ గా మీరు 3 వెహికల్స్ లో వెళ్ళండి, 100 మందే వెళ్ళండి అన్నప్పుడు ఆయన పెళ్లికి పేరటానికి పోలేదు, లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ మహాసభ జరుగుతుంటే పోలేదు. అవును. పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటుంటే ఎవరు ఆపడానికి వీల్లేదు. వేల కొద్ది జనం రావచ్చు, నువ్వు జనంలోనే పోవచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా జరగచ్చు. అవును. అది సంతాపం. సంతాపం అన్నప్పుడు హాయిగా పోలీస్ ఎస్కార్ట్ తో నువ్వు ఎవరు అవసరం లేదు, వాళ్ళ ఇంటికి పో, పరామర్శించు, ఏదైనా వాళ్ళకి సహాయం చేయాలి చెయ్యి, మళ్ళీ తిరిగి వెళ్ళి. అవునండి. ఇది చెయ్యాలా, అది చేయలే. ఆర్భాటం చేశాడు, అయిపోయింది. ఆయన ఆర్భాటం చేస్తాడని పోలీసులు తెలియదా? తెలుసు కదా. 8 గంటల నుంచి నడుస్తుంది కదా ఆర్భాటం. నడుస్తూ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత పోలీస్ వ్యవస్థ వెహికల్ చుట్టూ ఉండాలా? లేదు అక్కడ. అతన్ని అక్కడ పక్కన పడుకోబెట్టిన తర్వాత కార్యకర్తలు కూడా ఏం చేశారు, ఆ పక్కన పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు ఆయన బాగానే లేచి, ఆయన ఇట్లా కదులుతూ బాగానే ఉన్నాడు కదా అని వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళతో పాటి. ఇక్కడ ఇతర వ్యక్తులు అక్కడికి వచ్చారు, అంటే ఆ రోడ్డు పక్కన ఉండేవాళ్ళు అతని దగ్గరికి. అవునండి. ఈలో పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చింది కూడా చూశానండి విజువల్. అవును. కనకలాడుతున్నాడు, ఇటు అటు కొలుతున్నాడు, చెయ్యి ఊపుతున్నాడు. అప్పుడు పోలీసులు కూడా వచ్చారు అక్కడికి. వచ్చి ఏం చేశారు, అతన్ని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంబులెన్స్ అన్నది అక్కడ ఆ స్థలములో దగ్గరలో ఉండే అవకాశాలు లేవు. ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి అంబులెన్స్ రావాలా, ఈలోగా ఆటో తరలించాలని చూశారు. అంబులెన్స్ వచ్చింది. మొత్తం మీద ఆలస్యంగా అతనికి ప్రాథమిక చికిత్స జరగలేదు అక్కడ. జరిగినప్పుడు జరిగి ఉంటే కొంత బతికేవాడేమో అని నేను అనుకుంటున్నా. ఆ ప్రాథమిక చికిత్స చేపించాలని ఎవరు అనుకోవాలి, అక్కడ కూర్చొని పోలీసులు అనుకోవాలి. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని తీసుకురావడము, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి 2 వీలర్లైనా తీసుకెళ్లొచ్చు, ఆటోలైనా తీసుకెళ్లొచ్చు. లేదు, అంబులెన్స్ కోసం వెయిట్ చేశారు. అయిపోయిందా, మళ్ళీ అంబులెన్స్ లో ఎక్కించారు. అంబులెన్స్ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు. సరే, చనిపోయారు. ఇక్కడ ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అతన్ని అంబులెన్స్ లో పోతూ ఉంటే అంబులెన్స్ లోనే అతన్ని చంపేసి సీన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపణలు కరెక్టా? అంటే మరి సింగయ్య భార్య సార్ ఇక్కడ ఒక్క విషయం సార్, స్వయానా సింగయ్య భార్య చెప్తోంది సార్, ఒక్క మాట, స్వయానా ఆ విధంగా చంపుతారా స్టాఫ్? అది జరిగిన పని. అది ఎప్పుడైనా విన్నామా? ఇదేమైనా సినిమానా? ఓకే, కాదు కదా. అవునండి. తక్కువ ఇవన్నీ అనవసర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇరువైపులా. ఫ్యాక్ట్ ఇదే ఫ్యాక్ట్. ఈ యొక్క సంఘటన బాధ్యులు అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు. మళ్ళా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థలు సక్రమంగా ఉండి పనిచేయాలి. లేకపోతే ఇలాంటి జరుగుతుంటాయి సంఘటనలు. రాజకీయాలు ఎందుకు మాట్లాడతారండి? ఎందుకు మాట్లాడుతుంటారు? ముఖ్యంగా అనవసరంగా నిందలు వేసుకుంటే ఏంటి జనానికి చెల్లి తక్కువ జనము? మీరు ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద ఒకరి ఆరోపణలు చేసుకుంటూ
పాపం ఆయన చనిపోయాడు, ఆ కుటుంబాన్ని గురించి బాధపడండి తప్ప, సహాయం చేయండి తప్ప, అవును. ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటే ఏంటి ప్రయోజనము చెప్పండి? Yes, sir. ప్రయోజనం ఉంది, ఊరికి రాజకీయం చేసుకుంటే ప్రయోజనం ఏముంది? శివరాజకీయం జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ సార్ ఒక్క నిమిషం. షూర్ సార్. సార్ లింగారెడ్డి గారు, ఓవరాల్ గా చూస్తే కనుక సింగయ్య భార్య స్వయానా చెబుతోంది అంటే, అలా చెప్పడానికి కూడా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఆయన. అండ్ ఖచ్చితంగా అంబులెన్స్ లోనే ఏదో జరుగుంటుంది, చిన్నపాటి దెబ్బలకే చనిపోయి ఉంటాడా అనేటువంటిది కూడా ఆరోపణ. ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చేసి కేసులో ఉండగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పాల్గొన్నటువంటి కేసులో వల్లభనేని వంశీ గారు దేవనార ఉండాల్సుకున్నాడు. అవును. అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఎవరిస్తున్నారు, అక్కడ పనిచేసేటువంటి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేస్తున్నాడు. అవును. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ కేసును పక్కన పడేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే ఆయన వంశీ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తీసుకుని వైజాగ్ లో హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు. ఇది జరిగింది 2-3 కింద కదా. అంటే ఆ పార్టీలో ఎంత విచ్చలవిడిగా జరుగుతుంది అనే దాన్ని చెప్తున్నాం. వంశీకి సంబంధం లేదు, ఎవరో చేశారు, ఏం సంబంధం లేదంటే ఎట్లా వచ్చింది క్లియర్గా చెప్పినారు. వాళ్ళ అపార్ట్మెంట్ పెట్టారు, వాళ్ళ చోటు పెట్టారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులోనే కంప్లైంట్ అంటే కిడ్నాప్ చేస్తా ఉంటే వీళ్ళు ఎంత పాటు ఇక ఆయన సింగరే భార్య వాళ్ళ శక్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మనుషులు గారు పెట్టేటువంటి ప్రజలకు తట్టుకునేటువంటి శక్తి ఉందా? పైగా లింగారెడ్డి గారు మరో విషయం కూడా కాదు, ఒక్క నిమిషం అండి. తన ఇంటికి ఒక 50 మంది వరకు కూడా లోకేష్ మనుషులు వచ్చారు, వచ్చి బెదిరించారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని ఆమె ఓపెన్ గా చెప్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చేతిలో గెలిపోయింది, వాళ్ళ సరెండర్ అయిపోయింది. అసలు లోకేష్ మనిషి గుర్తుపడతారు ఆయన ఎప్పుడు వచ్చినారు. ఒక లోకేష్ మనిషి వచ్చారంటే వెంటనే పోలీసులకి ఎవరికో చెప్పాలి కదా, ఎక్కడి నుంచి చెప్పండి. ఇప్పుడు అంబులెన్స్ లో లోకేష్ మనిషి ఉంటారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటారా? అయిపోయింది. ఇప్పుడు 10 లక్షలు చూసేదానికి 10 లక్షలు చెక్కిస్తున్నారు, 20 లక్షలు 30 లక్షలు 70 రూపాయలతో బెదిరించడం ఏదో చేస్తాను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం సక్రమంగా జరిగిందని చెప్పండి. ఇప్పుడు తినాలి లేకపోతే ఆయన ఎవరిని వాళ్ళెవరు గంజాయి వాళ్ళను రౌడీ షీట్లో అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పోతే అక్కడ కూడా గంజాయిమే అరుపులు చేయగలరు, గంజాయిగలము మరి రెచ్చగొట్టే స్టేట్మెంట్లు. తర్వాత అనంతపురం జిల్లాలో హెలికాప్టర్ విషయం మీకు తెలుసు. అక్కడ మన బాధ్యత వెంకటరామ రెడ్డి వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకోవడము, ఏదో అయిపోయిందని చెప్పడము, హెలికాప్టర్ చనిపోయింది, పోలీసులు పట్టించుకోలేదు, నీళ్ళ పడ్డారు, అది పనిచేయలేదని చెప్పి ఆయన కార్లు పోవడం, మళ్ళీ పైలట్ వచ్చి లేదు బాగుంది హెలికాప్టర్కి ఏం కాలేదు చెప్పడము. అవునండి సార్. లింగారెడ్డి గారు మరో విషయం, లింగారెడ్డి గారు కాదు, అంటే వాళ్ళు చిన్న వ్యక్తులు, సింగరే భార్య వాళ్ళు చిన్న వ్యక్తులు, డబ్బుకో ఒత్తిడికో వాళ్ళు తలవకుండా పోయేటువంటి ప్రసక్తే లేదు. ఓకే అండి, కాదు లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్టు కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తోంది. ఏమని చెప్పింది కోర్టు? ఖచ్చితంగా కారులో కూర్చున్న వాళ్ళ మీద కేసులు పెడితే ఎట్లా, పెడితే గిడితే డ్రైవరే బాధ్యుడు అవుతాడు దానికి అన్న విషయం కూడా క్లియర్ కట్ గా చెప్తోంది కోర్టు. అది సహజంగా ఎక్కడైనా జరిగేది అదే.
డ్రైవర్ మీద కేసు పెడతారు, లేదు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ మీద నష్టపరిహారం అవును. కింద సివిల్ వేయాలంటే యాక్సిడెంటల్ లోపి కింద ఓనర్ కూడా బాధ్యత చేస్తారు. ఎందుకంటే డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు డ్రైవర్ కట్టలేదు కాబట్టి ఓనర్ అంటే దట్ ఈస్ కాల్డ్ వైకేరియస్ లయబిలిటీ. వైకేరియస్ లయబిలిటీ కింద ఓనర్ కూడా వేస్తారు, నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది. కానీ జరిగింది ఏంటంటే అక్కడ ఏదో అర్ధరాత్రి తెలియకుండా జరిపోయి డ్రైవర్ గమనించకుండా పోయే సంఘటన కాదు. ఇది పట్టపగలు ఒక రాజ్య ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన కార్యక్రమంలో ఆయన కళ్ళ ముందు జరిగింది. ఆయన కూడా జరిగినటువంటి విషయాన్ని చూసినాడు, దిగి సముదాయించి వెంటనే అభ్యర్థులు ఎక్కడైనా మరి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు కాబట్టి అది ఆసుపత్రికి తీసుకుపోవడం ఆలస్యం అయింది. కాబట్టి ఆయన హంగామాకు పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనిషి చనిపోయాడు, నా అభిమానే, ఒక ప్రాణమే, మనిషే, తన కుటుంబం అంతా నాశనం అయిపోతుంది అనేటువంటి మానవీయ దృక్పథం లేదు, చట్టపరమైనటువంటి బాధ్యతలు తెలుసుకోలేదు. ఈ జనం వచ్చినారు, 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు, ఇంకా ఏదైతే నా సామ్రాజ్యము, ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఆహా ఓహో అని చెప్పి హంగామాలకు పోయి ఒక ప్రాణాన్ని, ఒక మనిషి బ్రతకాల్సినటువంటి మనిషిని ఆయన నిర్లక్ష్యంగా వల్ల చనిపోయేటట్టు చేశారు కాబట్టి దాని కేసు పెట్టారు. ఓకే అండి, ఓకే సార్. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఓవరాల్ గా చూస్తే అంటే ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్తున్న మాటలు కూడా విన్నారు మీరు, అండ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కూడా మీరు చాలా క్లియర్ కట్ గా విన్నారు. సీఎం కుక్క పిల్ల మాదిరిగా పక్కన పడేసి వెళ్తారా, అండ్ కంప చెట్లలో పడేసి వెళతారా, మానవత్వం లేదా, ఎలా చూడాలి? నేనేమంటానంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఆరోపణలు చేయడానికి, స్టేట్మెంట్లు ఇవ్వడానికా, పని చేయడానికా? పనిచేయడం ఆ సంఘటనలో జరగకుండా చూసుకొని, అలాంటి ఈయన లింగారెడ్డి గారు ఒక మాట అంటారు, వాళ్ళని ప్రలోభ పెట్టారు, బెదిరించి భయపెట్టారంటే, పేదవాళ్ళని మీ ప్రభుత్వంలో ఎవరైనా బెదిరిస్తే ప్రలోభ పెడితే మీరేం చేస్తున్నట్టు? సరే, మీరు చెప్పిన మాటకే నేను చెప్తున్నాను, మీరేం చేస్తున్నట్టు? వాళ్ళు ప్రలోభ పెట్టారు, పేదవాళ్ళు అంటే పేదవాళ్ళని మీ ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడైనా బెదిరించవచ్చు అన్నమాట, ప్రలోభ అన్నమాట. పేదవాళ్ళని మీరు ఈ విధమైన ట్రీట్ చేస్తారన్నమాట. కుక్క పిల్లలు అనొచ్చు, దళితుల్ని చులకనగా చూడొచ్చు, వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి చెప్పినట్టు చెప్పండి అని చెప్పొచ్చు. మీరు అందుకే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 19 నెలల కాలంలో కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే హైకోర్టు ఏం చెప్పిందో మీరు చూశారు. ఆ వీడియో ఏంటో ఇప్పుడు టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరికీ ఆ వీడియో ఏఐ టెక్నాలజీ అని, ఆ వీడియో కావాలని క్రియేట్ చేశారని, ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అందుకే అర్థమయ్యే, హైకోర్టు కూడా అర్థమయ్యే దీనికి హైకోర్టు స్టే విధించింది ఆల్రెడీ. ఈ స్టే హైకోర్టు వ్యాఖ్యలు ఏమన్నది, హైకోర్టు ఏమి స్టే విధించింది, వీటన్నిటిని మభ్యపెడుతూ దోషుల్ని తప్పించడం కోసం. ఇప్పుడు ఆయన చనిపోయిన మాట వాస్తవం కదండి, అవును. నిజమైన దోషులు శిక్షపడాలి కదా. ఎప్పుడైతే మనము ఆ దోషుల్ని వేరే కేసులు కట్టి విచారణ వేరే విధంగా కొనసాగితే నిజమైన దోషులు తప్పించుకుంటారు కదా. ఇక్కడ ఒక అబద్ధపు సాక్ష్యాన్ని క్రియేట్ చేసి, ఒక అబద్ధపు కేసు పెట్టి, విచారణను పక్కదారి పట్టించి ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చింది. ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చారు. ఇది విచారించాల్సిన బాధ్యత, ఈ కేసు కాల్సిన బాధ్యత ఎవరిది? ఏ కేసు తీసుకోండి, నాట్ ఓన్లీ దిస్, ఏ కేసు అన్నా తీసుకోండి. రాప్తాడులో 7 గుర్రాల పనిలో
14 తండ్రి లేని మతిస్థిమితం లేని ఒక బాలికని కొంతమంది కొన్ని నెలల పాటు మానభంగం చేసి ఇప్పుడు ఆ పిల్ల గర్భవతి, 8 నెలల గర్భవతి. ఆ గర్భవతికి ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా తండ్రి లేని బిడ్డ అవుతాడు. ఇప్పటికీ ప్రధాన నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని, అకృత్యాలని, దోషుల్ని పక్కదారి పట్టించి పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకుల్ని, ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తల్ని, వీళ్ళని అరెస్ట్ చేసి మీరు బెదిరించి ఈ అసలు ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని? దోషుల్ని కాదా మీరు పట్టుకునేది? ఓకే, సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్లి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాక ఆమె ఈ మాటలు మాట్లాడింది. లూర్ధ మేరీ, ఆయన సింగయ్య భార్య అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరు విన్నారు అంటే వీళ్ళు ప్రలోభానికి గురి చేశారు, భయపెట్టారు అనేది అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆమె కుటుంబం భర్త చనిపోయి ఒక పక్క ఆ కుటుంబం ఒక పక్క బాధలో ఉంటే ఆ కుటుంబంలో చనిపోయిన వాడు కుక్క పిల్లని ఈ ప్రలోభాలకు గురయ్యాని, డబ్బులు తీసుకున్నారని ఆ కుటుంబంలో వాళ్ళని ఎంత దారుణమైన విషయం! వ్యక్తిత్వ హననం చేయడం అంటే ఎంత దారుణమైన విషయం! కాంపన్సేషన్ ఏదో కార్యకర్త చనిపోయాడని పార్టీ ఏదో ఇచ్చింది, చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము, అమౌంట్ ఇచ్చాకనే మాట మారింది అనేది వాళ్ళు అంటున్నారు. సరే, ఒక్క నిమిషం ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఎంత ధైర్యం వీళ్ళకి! పేదవాళ్ళంటే ఎంత చులకన భావం! పేదవాళ్ళంటే ఎంత చులకన భావం! మీద మళ్ళీ ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఒక మనిషి చనిపోతే అతని భార్య ఇచ్చిన స్టేట్మెంట్ మీద, ఆ కుటుంబం వచ్చిన స్టేట్మెంట్ మీద ఆ ప్రలోభాలకు గురైందని, డబ్బుకు లోబడిందని లింగారెడ్డి గారు ఒక్క నిమిషం, అలా ఎవరికి వాళ్ళు మాట్లాడద్దు. ఒక్క సెకండ్ సార్ లక్ష్మణ్ సార్, ఆల్రెడీ కోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కారు డ్రైవింగ్ చేసేవారిది ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ వైపే తప్పు ఉంటుంది, కానీ కారులో కూర్చున్న వాళ్ళ మీద కేసులు ఏమిటి అంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు వీరిద్దరూ అంటే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీరి మాటల్లో మనకి అర్థమవుతుంది ఏంటంటే ఎప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా ఏదో ఒక ఇష్యూ జరుగుతోంది. అంటే ఎందుకు ఇట్లా జరుగుతోందంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? ఈ ఇష్యూని ఎలా చూడాలి సార్? ఇప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఇలా సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటే మన వలన అమాయకులు చనిపోతున్నారు అన్నది ఆలోచించుకొని వాళ్ళు టూర్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప తెలిసి ఇక్కడ అడమెంట్ గా పోయి నా ఇష్టం ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను 100 కార్లతో వెళ్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రయాణం చేస్తా, ఇష్టం వచ్చినట్టు పోతా అంటే అది కాదు కదా. సమాజంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, అందులో మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థకు సహకరించాలి. కొంత అటు ఇటు ఉంటాయి, పట్టు విడుపులు ఉంటాయి. ఒక్కోసారి పోలీసులు కఠినంగా చెప్పొచ్చు, అలా కాదయ్యా నేను ఇలా జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా మాతో ఉండండి, అన్ని జాగ్రత్తలు తీసుకొని నేను వెళ్ళి పరామర్శించి వస్తాను, లేకపోతే నేను టూర్ వెళ్తాను అని చెప్పుకోవచ్చు. అది పద్ధతి అలా ఉంటది. ఇప్పుడు ఎంత పెద్ద టూర్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు, ఏ టైంలో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా. ఈవెన్ జగన్ పాదయాత్ర కూడా అంతే కదా సార్, జగన్ చేసిన పాదయాత్ర కూడా అదే కదా. ఎక్కడన్నా సంఘటనలు జరిగాయా? జరగదు. అలాగే రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద టూర్ చేశాడు పాదయాత్రలు. నేను కూడా ఆ పాదయాత్రలో అటు రాజశేఖర్ని వెళ్ళి ఆయనతో పాటు నడిచి కొంత మాట్లాడొచ్చాను, చంద్రబాబు నాయుడు పాదయాత్రలో వెళ్ళి కూడా మాట్లాడొచ్చాను. ఎంత సిస్టమేటిక్ గా వాళ్ళు నా ఇద్దరు కూడా నిర్వహించుకున్నారు. అలాగే
జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కూడా ఏమైనా జరిగాయా సంఘటనలు? ఇవన్నీ ఆలోచించుకోవాలా. ఊరికి అడమెంట్గా పోయి సామాన్య ప్రజలు చనిపోయే విధంగా చేయకూడదు. ఎవరు చేసినా తప్పే అది. అలాంటి సంఘటనలు జరగకూడదు. అంటే సార్ ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం పోయిన ప్రాణానికి సంబంధించి దాని మీద రాజకీయం చేయడం ఏంటి? అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు. ఇక్కడ తప్పులు జరిగాయి. ఆ తప్పులు మళ్ళీ జరగకుండా అటు ప్రభుత్వము, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆలోచించుకోవాలి, సహకరించుకొని ఒకరికొకరు. ప్రభుత్వం అది కాదండి, నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు, జనంలోకి వెళ్ళేటప్పుడు బాధ్యత లా అండ్ ఆర్డర్ ఎవరిదండి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే కదా. అవును, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు నువ్వు సహకరించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది కదా. ఇక్కడ అన్ని ఆలోచించాలి కదా. అమ్మాయికి చనిపోయే విధంగా వ్యవహరించకూడదు కదా ఎవరైనా కూడా. సార్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు అడిగినట్టుగానే నాదో చిన్న క్వశ్చన్ అండి. ల్యాండ్ ఆర్డర్ కి సహకరించకపోతే, ల్యాండ్ ఆర్డర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే ఆ విధమైన కేసులు, ఆ విధమైన ల్యాండ్ ఆర్డర్ కి సహకరించే దాని మీద అరికట్టడం, ఆ రకమైన కేసులు పెడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరిని పిలుపునివ్వలేదు, ఎవరిని వెహికల్స్ పెట్టడం కానీ ఎవరిని పిలుపునిచ్చి రమ్మలేదు. ఆయన బయటకు వస్తున్న సమాచారం తెలిసి వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడం, వైఫల్యం జరిగిన ప్రభుత్వం మీద ఏమీ చెప్పకుండడం, ప్రభుత్వం మాది కాదనడం ఎంతవరకు సమంజసం అండి? ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ లక్ష్మణ్ గారు చెప్పనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అతిక్రమించి కేసులు పెడితే, ఆయన అతిక్రమించి ఏమన్నా ప్రవర్తే ఆ విధమైన కేసులు పెడతారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఎక్కడో జరిగింది. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారిని మాట్లాడివ్వండి. సార్ లక్ష్మణ్ సార్, పోలీసులు కూడా చేతగాని వ్యవహారాలు చేయకూడదు. ఎస్పీ తొందరపడి ఏం చెప్పాడు? అవును, ఆ ప్రైవేట్ వెహికల్ కొట్టుకుంది, ఇలా జరిగింది అని చెప్పాడు. అవును, కాన్వాయ్ కాదన్నాడు. అవును, ఎవరో ఫోన్ చేసి చెప్తే దాన్ని నమ్మేసి చెప్పాడు. రెండోది, ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వము ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. వాస్తవంగా ఇప్పటి వరకు నేను అది బస్ యాక్సిడెంట్ కావచ్చు, కార్ యాక్సిడెంట్ కావచ్చు, ఏ యాక్సిడెంట్ అయినా కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే ఇట్లా ప్రమాదాలు జరిగి అనుకోకుండా జరిగినా కూడా డ్రైవర్ ది బాధ్యత అవుతుంది తప్ప కార్లో కూర్చున్న వాళ్ళు, బస్సులో కూర్చున్న వాళ్ళకు బాధ్యత అనేది ఉండదు. ఏ కోర్టు ఒప్పుకోదు కూడా. కాబట్టి ఏం చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అంటే, మేము 3 వెహికల్స్ లోనే వెళ్ళాలి, 100 మంది రావాలి అని చెప్పినప్పటికీ కూడా జనాన్ని తీసుకొచ్చారు. దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జనం తీసుకురావటం వల్ల ఆ సంఘటన జరిగింది అనేటువంటిది ఇంటరప్ట్ చేస్తూ ఆయన మీద కూడా పెట్టారు. అది నిలబడదు కోర్టులో. నేనైతే క్లియర్ గా చెప్తున్నాను, నిలబడదు. ఎందుకు అంటే జనం రావటము అన్నదాన్ని అంచనా వేయటానికి వీళ్ళు తీసుకొచ్చారా, వాళ్ళు వచ్చారా అన్నది తేల్చడం అంత సులభం కాదు. అందువల్ల నువ్వు ఏమని చెప్తావు? ఓకే, జనం నేను తీసుకొచ్చారు, లేకపోతే జనం వాళ్ళే వచ్చారు. బాధ్యుడు ఎలా అవుతాడు దానికి ఆ సంఘటనకు? అందువల్ల ఇక్కడ తొందరపడిపోయి ఏం చేస్తున్నారంటే పోలీసులు కూడా కొన్ని కేసులు, ఇప్పుడు చూడండి వరుసగా మన కేసులు తీసుకుంటే బెయిల్ రాని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంకా ఉన్న వాళ్ళకి అందరికి బెయిల్ వస్తాయి. చివరకు దేవుని దగ్గర అది నెయ్యి, అసలు కృత్రిమ నెయ్యి తయారు చేశారు అంటే దాంట్లో కూడా బెయిల్ వచ్చాయి ఇవాళ వాళ్ళందరికీ. అవును, వచ్చాయండి. అవును, కోర్టులలో ఉన్నాయి ఇవాళ. ఏమాత్రం ఎవిడెన్స్ లేవు అంటే ఎవిడెన్స్ లేవు, బెయిల్ ఇచ్చేస్తాం, ఎవిడెన్స్ లేవు, బెయిల్ ఇచ్చేస్తాం. అంతే గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టినా కూడా మొత్తం అందరూ బెయిల్ బయటకు వచ్చేసారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే సార్, షూర్ సార్. సార్ చివరిగా మనకు సమయం కూడా లేదు, లింగారెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. సార్ లింగారెడ్డి గారు, ఓవరాల్ గా ఇష్యూకి సంబంధించి ఎలా స్పందిస్తున్నారు? అండ్ ఖచ్చితంగా ప్రజలైతే అంతా గమనిస్తూ ఉన్నారు. ఒక 1 year లోపే ఎన్నికలు జరిగి 1 year అయింది. ఆ లోపే చాలా సెన్సేషన్స్ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్ గా సింగయ్య మృతికి సంబంధించి కానీ వైసీపీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్తారు? అది జగన్మోహన్ రెడ్డి గారికి క్రమశిక్షణ లేదు, బాధ్యత లేదు.
వాళ్ళ పార్టీకి కార్యకర్తలకు వాళ్ళ నాయకులకి ఎవరికి క్రమశిక్షణ బాధ్యత లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన పోయినటువంటి ప్రతి చోట కూడా అది మొత్తం విధ్వంసమే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎయిర్పోర్ట్ పోతే మొత్తం ఎయిర్పోర్ట్ మీదకి మనుషులు పోయినారు కదా, ఎట్లా పోతారండి ఎయిర్పోర్ట్ మీదకి? అక్కడ వాళ్ళు అదుపు చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారు అది రావద్దని చెప్పి. అంటే ఇది కోడికత్తి చూసాం కదా, కోడికత్తి ఎక్కడ జరిగింది? అది ఎయిర్పోర్ట్ ఎక్కడ జరిగింది? ఆయన గుంటూరు జిల్లాలో ఎవరో జరిగిపోతే పోలీసు ఆఫీసర్లు డాక్టర్లను ఇష్టం వచ్చినట్టు తింటాడు. మీకు అంతా తెలుస్తుంది. తర్వాత మధ్యాహ్న బై ఎలక్షన్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గురి తీయాలంటాడు, కాల్చాలంటాడు. ఇప్పుడు మొన్న రామ్ సింగ్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సిబిఐ అధికారి పైన కేసు పెట్టారు ఎక్కడ? అరే సిబిఐ అధికారి వివేకానంద రెడ్డి గారి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వస్తే సిబిఐ అధికారి పైన కేసు పెట్టారు. లింగారెడ్డి గారు, మరి అటువంటి వ్యక్తులు సార్ మాకు సమయం కూడా లేదు. ఎనివే మీ వెర్షన్స్ చెప్పినందుకు, డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, లింగారెడ్డి గారు అండ్ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. సో ఏది ఏమైనా ఏపీలో జరుగుతున్నటువంటి శవ రాజకీయాలకు సంబంధించి అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ డెత్లో ఏదో అనుమానం అయితే ఉంది అని అటువైపు నుంచి వాళ్ళు సాక్షాత్తు సింగయ్య భార్య చెప్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అలాంటిదేం లేదు. ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఆగి ఉంటే కనుక, ఆగి చూసుంటే కనుక అతను బతికుండేవాడు అన్నట్టుగా కూడా ఇటు టీడీపీ అంటోంది. మొత్తానికి ఏదేమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది సింగయ్య మృతి కేసు. మాత్రం చూడాలి ఇంకా ఇది ఎటువంటి మలుపులు తిరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.